హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ గణపయ్యకి ఎంతో ఇష్టమైన, అలాగే చతుర్థి రోజు మనం చేసుకునే చాలా ప్రత్యేకమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేశారంటే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉండ్రాళ్ళు కూడా మనం ఉడికించేటప్పుడు ఉడికిపోకుండా చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. ఈ రెసిపీ కోసం 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకొని బాగా వాష్ చేసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నానండి. అలాగే నేను తడి బియ్య పిండి తీసుకుంటున్నానండి. ఈ రెసిపీలో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండినండి. మీరు షాప్లో దొరికే బియ్య పిండిని కూడా యూస్ చేసుకోవచ్చునండి. కానీ వాటర్ క్వాంటిటీలో చాలా డిఫరెంట్ ఉంటుందండి మనం తీసుకునేటప్పుడు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి అయితే వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందండి. కానీ షాప్లో దొరికేదైతే కొద్దిగా హాఫ్ కప్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు బాగా నానబెట్టిన పెసరపప్పును ఒక బౌల్లో వేసేసి మరో కప్పు వాటర్ వేసేసి పెసరపప్పును మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా పెసరపప్పు వేసి చేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాయసం మరింత టేస్టీ పెంచడానికి అయితే పెసరపప్పు యూస్ చేయాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి కరిగించుకొని పచ్చి కొబ్బరి, అలాగే మీ దగ్గర ఉన్న డ్రై నట్స్ మీకు ఏవి వేయాలనుకుంటే వాటిని వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఈ రెసిపీలో పచ్చి కొబ్బరి ఇలా వేయించి తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పాయసంలో అక్కడక్కడ తినేటప్పుడు. మీరు ఉండ్రాళ్ళ పాయసం మీకు తెలిసిన విధంగా లేదా డిఫరెంట్‌గా ట్రై చేసి ఉంటారు. కానీ ఇలా పెసరపప్పు కాంబినేషన్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నానంటే చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్‌లోనే 1 ½ కప్ వాటర్ తీసుకుంటున్నానండి. నేను 1 ½ కప్ వాటర్‌కి 1 ½ కప్ పిండి తీసుకుంటున్నానండి. మీరు షాప్‌లో తీసుకునేదైతే 1 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వాటర్ అయితే పడుతుందండి మనం షాప్‌లో తీసుకునే పిండికి. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోని చిటికెడు సాల్ట్ కూడా వేసేసి బెల్లం మొత్తం కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు, అలాగే వాటర్ కూడా ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో లేదా హై ఫ్లేమ్‌లో ఉంచి బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మరిగిన తర్వాత 1.5 కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నానండి. ఇది తడి బియ్య పిండి అండి. ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు పిండిని వేసేసి బాగా దగ్గర పడనివ్వాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు వాటర్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చునండి నెయ్యి. ఈ పిండి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనకి ఉండ్రాళ్ళు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుందండి. ఇలా చేతితో తాగేంత వేడి ఉన్నప్పుడు పిండి మొత్తాన్ని కూడా బాగా ఒకసారి కలుపుకోవాలండి. సాఫ్ట్‌గా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళనైతే ఇలా చుట్టి ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో. చూడండి, మనకు పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదండీ. ఈ పెసరపప్పును తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఉండ్రాళ్ళు చుట్టిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని వాటర్ వేసేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి, ఇలా లిక్విడ్ లాగా. ఇప్పుడు పెసరపప్పు ఉడకపెట్టిన బౌల్‌లోనే మరో 2 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇవి ఉండ్రాలు ఉడికించుకోవడం కోసం అండి. ఇలా వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలను ఇందులో వేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిపిండి తీసుకున్నాం కాబట్టి 15 మినిట్స్ కంపల్సరీ పడుతుందండి. 15 మినిట్స్‌లో మనకి విడిగిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉండ్రాలు మొత్తం కూడా ఉడికిపోతాయండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. బాల్స్ లాగా ఎక్కడ కూడా మెల్ట్ కాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయో. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండీ బియ్యపు పిండి వాటర్, ఆ వాటర్‌ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ వాటర్ వేయడం వల్ల మనకి పాయసం చాలా థిక్‌గా వస్తుందండి. మీ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ కానీ, పాలు కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు లూజ్‌గా కావాలంటే లూజ్‌గా, లేదంటే కొద్దిగా టైట్‌గా కావాలంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చిపిండి మనం కలిపి వేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇలా ఉడికించిన తర్వాత మీ టేస్ట్‌ని బట్టి మీరు బెల్లంని యాడ్ చేసుకోండి. నేను హాఫ్ కప్ బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇలా బెల్లం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత వెంటనే పాలు పోయకూడదండి. మనం కాచి చల్లార్చి పెట్టుకోవాలండి పాలును. ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించేసి
కంప్లీట్‌గా చల్లారేంత వరకు ఆరపెట్టుకోవాలండి. మనకి అప్పుడే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా పాయసం అయితే రెడీ అవుతుందండి. చూడండి బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ పాయసం మనకి కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందండి. మనం పాలు పోసిన తర్వాత పర్ఫెక్ట్‌గా అయితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పాయసం అయితే రెడీ అయిపోతుందండి. చూడండి చల్లారిన తర్వాత ఎలా థిక్‌గా ఉందో. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. నేను వాటర్ యాడ్ చేయకుండా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. నాకు ఈ కన్సిస్టెన్సీలో పాయసం అయితే సరిపోతుందని నేను వదిలేసానండి. మీరు వేడి వేడిగా తినాలనుకుంటే మరో 2 సెకండ్స్ అయితే వేడి చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గణపయ్యకు ఇష్టమయ్యే ఉండ్రాళ్ళ పాయసం అయితే చాలా టేస్టీగా, ఈజీగా రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండీ! ఎంతో ఈజీగా ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని గణపయ్యకి నివేదన చేసి స్వామివారి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.